ఈ సమయం వేళ ఆరాధనలోనికి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయములను ధ్యానించుకుందాం. రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. ఇక్కడ జీవించడం గురించి మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరి యందు జీవిస్తుంటున్నాం? మన జీవిత కాలం అంతయు యెహోవాను ఏం చేయాలా? స్తుతించడానికి మనము జీవించేటువంటి వారిగా ఉంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమైపోయాడంట? సిలువ వేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు ఆయన సిలువ వేయబడుతూ వచ్చినాడంటే, నీలో నాలో ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నా, నేను క్రీస్తుతో కూడా సిలువ మరణము చెందాను. ఇక మీదట జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువ మరణము పొంది ఉంటున్నాడు. ఆయన పొందినటువంటి ఆ యొక్క మరణము వలన మనము నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ఒక అర్హత అనేది పొందుకొని ఉంటున్నాం. మనకి నిజం చెప్పాలంటే మనము యోగ్యులము కాదండి, అయోగ్యులము, పాపులము, నీచులము, అపవిత్రం, దుర్మార్గులం, దుష్టులం, చీడ పురుగులం. కాబట్టి పెంటలో పడవలసినటువంటి వారం, పెంటతో సమానం మనం. అటువంటి మనలను దేవుడు ఇష్టపడుతూ తన ప్రియ కుమారుడిని, దేవాది దేవుడు తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనం కూడా సిలువ వేయబడాల. మనము కూడా యేసు నామములో ఆ యొక్క సిలువ వేయబడాల. సిలువలో నీ నా పాపములన్నీ కూడా ఏం చేయాలా? కడిగి పవిత్రపరచుకోవాలా. క్రీస్తునందు మనము జీవించేటువంటి వారిగా ఉండాలా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను మరి ఎవరంట? క్రీస్తే నా యందు జీవించున్నాడు. మన యందు ఎవరు జీవించాలంట? నీలో నాలో మనలో ఎవరు జీవించాలంట? యేసు క్రీస్తు జీవించాల. యేసు నామమును, యేసు యొక్క మాటలను, యేసు యొక్క సువార్త, యేసు యొక్క త్యాగము, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క దయ మనము పొందుకునేటువంటి వారిగా ఉండాలి. అటువంటి వారు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే మరి క్రీస్తునందు జీవిస్తూ ఉంటారో, అటువంటి వారి ఆరాధన దేవుడు వినడానికి చాలా ఇష్టంగా తన యొక్క చెవిని మరి మన వైపు త్రిప్పి ఉంటున్నాడు. కాబట్టి దేవునికి ఏమి చేయాలో మనం ఈ సమయం వేళ అంటే, దేవాది దేవుడు మరి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నాడు. ఆయన యొక్క సిలువలో నీ కొరకు నా కొరకు మరణించినాడు. అంతేకాదు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచినాడు. మృత్యుంజయుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. కాబట్టి అటువంటి దేవుణ్ణి, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారిని సమయం వేళ ఆరాధించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి.
కాబట్టి దేవుడు మన యొద్ద నుంచి ఏమి ఆశిస్తున్నాడు? నన్ను పోలి నడవమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. నన్ను పోలి మీరు నడవండి, నీలో నేను నివాసం చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, శరీరములో ఉన్న నా ఈ జీవితం నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వల్లే మనము జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి సమర్పించుకున్నాడు సజీవ యాగముగా ఆత్మ ప్రాణ దేహం సమస్తము నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో కోల్పోతూ వచ్చినాడు మన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభువు ఎంతో త్యాగ సహితమైనటువంటి ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తాం వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రోమా చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, బైబిల్ తీయండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, మనం ఎలాంటి వాళ్ళమంట? బలహీనమైనటువంటి వారం. ఈ యొక్క బలహీనంగా ఉన్నటువంటి మనల కోసము దేవుడు ఆ యొక్క సిలువలో చనిపోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. తర్వాత 7వ వచనం చదవండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. కాబట్టి ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడని, అందరు పాపం చేసిన వాళ్ళే, అందరి జీవితాలు పుచ్చిపోయిన జీవితాలే. ఎవరి జీవితం బాగుందే, ఎవరైనా హృదయం బాగుందా అని చూస్తే అంత కుళ్ళిపోయినటువంటి జీవితం, చెడ్డ వాసన, గలీజు వాసన, దుర్వాసన. కాబట్టి ఎవరి హృదయాలు కరెక్ట్గా ఉన్నాయంటే ఎవ్వరూ లేరండి, అంతా పాపములో మరి జీవిస్తున్నటువంటి వారే. అయితే ఇటువంటి వారి కొరకు ఒక నీతిమంతుడు అవసరము అని మన తండ్రి దేవుడు తన ప్రియ కుమారుడి కన్య మరియ గర్భములో మరి జన్మింప చేయడానికి దేవాది దేవుడు తన యొక్క ప్రియ కుమారుని, మనుష్య కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు పుట్టి ఉంటున్నాడు. ఆ యొక్క పరిశుద్ధుడే ఆ యొక్క శిలువ మరణము పొందడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే మనమంతా భక్తిహీనులం, నీచులం, దుర్మార్గులం, దుష్టులం, పాపాత్ములం, అవివేకులం, అపవిత్రులం, బూతులు మాట్లాడే వాళ్ళం. కాబట్టి అసూయపరులం. ఇటువంటి మనలను క్షమించడానికి ఆ యొక్క శిలువ రక్తంలో సమస్త దోషములను, కల్మషములన్నీ కడిగి పవిత్రపరచడానికి తన విలువైనటువంటి రక్తమును నీ కొరకు నా కొరకు చిందించినాడు. అటువంటి గొప్ప దేవునికి స్తుతి చెల్లించకుండా ఎట్లా ఉండగలమండి? మనము దేవునికి స్తుతి చెల్లించాల. మనం ఇంకా బలం లేకుండా ఉన్నప్పుడు క్రీస్తు తగిన కాలంలో భక్తిహీనుల కోసము చనిపోయాడు. న్యాయవంతుని కోసం సహా ఎవరైనా చనిపోవడం అరుదు. ఒకవేళ మంచి వ్యక్తి కోసం ఎవరైనా తెగించి చనిపోవచ్చు. కాబట్టి మన కొరకు ఆయన ఎంతో మంచివాడండి. ఎటువంటి కల్మషం లేనటువంటి వాడు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వల్ల, నీ కొరకు నా కొరకు ఆ యొక్క శిలువ మరణము పొందడం వల్ల ఇప్పటి వరకు మనము యేసుక్రీస్తు నామములో జీవిస్తుంటున్నాం. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసముతో ఆ మాట మనం చెప్పగలుగుతుంటున్నామా? క్రీస్తే నాయందు జీవించున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్తుంటున్నాడు. మరి నీవు నేను చెప్పగలుగుతామా అంటే అటువంటి మాట ధైర్యం ఉందా? గర్వంగా చెప్పగలవా మాట? ఒకవేళ చెప్పగలిగితే మనము ధన్యులమే. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనలో పాపములు అన్నీ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎంత ఆరాధన చేసినా అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించు. కాబట్టి
నీతిమంతుల ఆరాధన, యథార్థవంతుల ఆరాధన, ఆత్మతో సత్యముతో చేసేటువంటి ఆరాధన, ప్రేమతో చేసేటువంటి ఆరాధన దేవునికి ఇష్టం. స్తుతి ఆరాధన చెల్లించాలి. ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఆ యొక్క శిలువలో మరణించి తిరిగి 3 దినాలు లేచినాడు. ఆయన సమాధుని లేచినాడు, మృత్యుంజయుడు లేచినాడు. పరిశుద్ధాత్మ శక్తిని, ఈ యొక్క జీవపు వాక్యాన్ని, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన మధ్య ఉంచి ఉంటున్నాడు. ఎవరైతే ఈ యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తారో, ఎవరైతే ఈ యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఈ యొక్క వాక్యానుసారంగా ఆరాధిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే మరి ఆయన రాకడ వరకు మరి నమ్మకంగా జీవిస్తారో, అటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అటువంటి వారి యొక్క ఆరాధన దేవుడు వినడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ సమయం వేళ దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉన్నది. మనం ఎలా ఉంటున్నాం? దేవుని కొరకు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చిత్తము, ఆయన చేసినటువంటి త్యాగము, అవన్నీ ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క సన్నిధిలో మనము చక్కగా ఆరాధించడానికి ముందుకు సాగిపోదాం. కాబట్టి దేవుడు నీ నుండి ఆరాధన, స్తుతి ఆరాధన కోరుతూ ఉంటున్నాడు. విరిగి నలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆరాధన. ఒకవేళ ఇంకా పాపము, అపవిత్రత, దుష్టత్వము ఉన్నట్లయితే అవి యేసు నామములో, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరుచుకొని పాపం లోపుకొని విడిచిపెట్టినట్లయితే ఒకవేళ దేవుడు క్షమిస్తాడు. అప్పుడు నువ్వు ఆరాధన చేస్తే అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటున్నది. మనం ఎలా ఉంటున్నాం? దేవుడు నీ కొరకు నా కొరకు సమస్తమును కోల్పోతూ వచ్చినాడు. ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టినారంటే ఈ లోకంలో ఎవరు లేరండి, ఒక యేసు ప్రభు తప్ప. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధించడానికి ముందుకు సాగిపోదాం. ప్రియులారా, చివరిగా చూసుకుందాము ఒక మాట. దేవుని యొక్క వాక్యములో మనము చాలా చక్కగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, దేవుని యొక్క వాక్యములో రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. చదవండి. మీరు చెడ్డవారై ఉండి కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా, మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాబట్టి దేవుడు మన పట్ల మంచి కోరాడు. కానీ మనము మన ప్రభుని యేసుక్రీస్తు విషయంలో చూస్తే, ఆయన విషయంలో సిలువ వేయండి అని చెడు కోరుతూ వచ్చినామండి. ఎంత ఘోరం అండి. అయితే దేవుడు ఇప్పటి వరకు కూడా నీ పట్ల, నా పట్ల మనము బాగుండాలని, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, కష్టపడడానికి శక్తి, ఆరోగ్యము అన్నీ దేవుడు ఇస్తున్నాడు.
ఇటువంటి దేవునికి ఈ సమయవేళ ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవా, నీవు నేనేం చెల్లించగలను తండ్రి. సజీవ లెక్కలను భద్రపరిచినావు, నన్ను, నా కుటుంబమును, నా పిల్లలను పోషిస్తున్నావు నాయనా. సార్వత్రిక సంఘంలో, సమాజంలో, ఈ యొక్క స్ఫురణ ప్రార్థనా మందిరంలో చేరి ఆరాధించడానికి ఇంత గొప్ప ధన్యత ఇచ్చినావు నాయనా. అందును బట్టి నీకు నేనేం చెల్లించగలను తండ్రి అని మంచి ఈవులు ఇవ్వడానికి ఇష్టపడిన దేవా, నీకు నేను ఏం చెల్లించగలను. కాబట్టి స్తుతి చెల్లిస్తానని మనము దేవునికి స్తుతులు చెల్లించడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.